ఈ ప్రపంచంలో ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెబితే అది నిజమవుతుందంటారు, కానీ ఒక సత్యాన్ని 1,00,000 సార్లు దాచినా అది సత్యంగానే మిగిలిపోతుంది. నేడు ఇస్లాం గురించి, ముఖ్యంగా ఇస్లాంలో మహిళల స్థానం గురించి అణచివేత, అసమానత, వెనకబాటుతనం అనే పదాలు బలంగా ప్రచారం చేయబడుతున్నాయి. కానీ ప్రశ్న ఏంటంటే, ఈ ఆరోపణలకు ఆధారం ఏమిటి? మీడియా కథనాలా, లేక దైవ గ్రంథం ఖురాన్ మాటలా? ఈరోజు మనం భావోద్వేగాలతో కాదు, పక్షపాతంతో అసలే కాదు, కేవలం ఖురాన్ మరియు ప్రవక్త బోధనలు, చారిత్రక సత్యాల వెలుగులో ఇస్లాం మహిళలను నిజంగా ఎలా చూస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇస్లాంలో మహిళల హక్కులు, గౌరవం, మర్యాద, ఆదరణ, ఇస్లాంలో మహిళల అణచివేత ఉందని, వారిని తక్కువగా చూస్తారని ప్రచారం వినిపిస్తుంది. కానీ ఇది నిజమా? ఇస్లాంలో మహిళలు అణచివేత గురవుతున్నారా, లేక ఇదంతా కేవలం పక్షపాత మీడియా సృష్టిస్తున్న అభూత కల్పననా? దీనికి దైవ గ్రంథం ఖురాన్ ఏమంటుంది? సూరా అల్ బఖరా సూరా నంబర్ 2 ఆయత 228. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వలహున్న మిస్లుల్లది అలైహిన్న బిల్ మఅరూఫ్ వలిరిజాలి అలైహిన్న దరజా. మగవారికి మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు కూడా మగవారిపై ఉన్నాయి. దాదాపు 1400 సంవత్సరాల క్రితం ఇస్లాం మహిళలకు ప్రసాదించినటువంటి హక్కులను పాశ్చాత్య మహిళలు కేవలం ఇటీవలి కాలంలో కానీ పొందలేకపోయారు. 1930లో అనిబిసెంట్ ఈ విషయంపై మాట్లాడుతూ, గత 20 సంవత్సరాల క్రితమే క్రిస్టియన్ ఇంగ్లాండ్ మహిళల ఆస్తి హక్కులను గుర్తించింది, కానీ ఇస్లాం ఆరంభం నుంచి అంటే 1400 సంవత్సరాల క్రితమే ఈ హక్కును ప్రసాదించింది. మహిళలకు ఆత్మ ఉండదని ఇస్లాం చెబుతుందంటూ ప్రచారం చేయడం దుష్ప్రచారం మాత్రమే. పుస్తకం పేరు ది లైఫ్ అండ్ టీచింగ్ ఆఫ్ ముహమ్మద్, 1932. స్త్రీల హక్కుల గురించి అసలు ఇస్లాం ఏమంటుంది? మొట్టమొదటిగా, స్త్రీ పురుషులంతా ఒకే మానవుని ప్రవక్త ఆదం అలైహిస్సలాం వారసులు. ఇస్లాం వీరిరువురితో సమన్యాయం పాటించాలని ఆదేశిస్తుంది. సమాన బాధ్యత, సమాన ప్రతిఫలం. స్త్రీ పురుషులు ఒకే దేవుని ప్రార్థిస్తారు, ఒకేలా ప్రార్థిస్తారు. వీరి ఆరాధనలో ఒకే విధమైన ఆచరణలు ఉంటాయి, ఒకే దైవ గ్రంథాన్ని అనుసరిస్తారు, ఒకే విధమైన విశ్వాసం కలిగి ఉంటారు. సర్వ సృష్టికర్త అయినటువంటి అల్లా మనుషులందరి పట్ల న్యాయంగా వ్యవహరిస్తాడు, సమానంగా చూస్తాడు. న్యాయం చేస్తానని, స్త్రీ పురుషులకు తగిన ప్రతిఫలం ప్రసాదిస్తానని అనేక వ్యాఖ్యల్లో ఖురాన్ గ్రంథంలో చెప్పాడు. దివ్య ఖురాన్ సూరే అతౌబా సూరా నంబర్ 9 ఆయత 72లో విశ్వాసులైన స్త్రీ పురుషులకు అల్లా వాగ్దానం చేశాడు, క్రింద కాలువలు ప్రవహించే తోటలను వారికి ఇస్తాను అని. ఇక్కడ స్వర్గం ప్రస్తావన వచ్చినప్పుడు స్త్రీ పురుషులను సమానంగా చెప్పాడు. అలాగే దివ్య ఖురాన్లోని సూరే ఆలే ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత 195లో, మీలోని ఎవరి శ్రమను నేను వృధాగా పోనివ్వను, పురుషుడైనా స్త్రీ అయినా మీరంతా ఒకే రాశికి చెందినవారు. ఈ వాక్యాలను పరిశీలిస్తే ప్రతిఫలం అనేది మనిషి ఆచరణల ఆధారంగా లభిస్తుంది, కానీ స్త్రీ పురుషులన్న తేడా ఆధారంగా కాదని తెలుస్తుంది. ఒక మనిషికి దేవుని వద్ద లభించే ప్రతిఫలం విషయంలో స్త్రీ పురుషులన్న వివక్ష లేనే లేదు. మనం ఇస్లాంను ఇతర మతాలతో పోల్చి చూస్తే ఇస్లాం స్త్రీ పురుషుల మధ్య న్యాయం చేస్తుందని గమనించవచ్చు. ఉదాహరణకు, నిషిద్ధ వృక్షం నుంచి ఆహారం తినే విషయంలో ఆదం కన్నా హవ్వా బాధ్యతే ఎక్కువ అన్న భావనను ఇస్లాం తిరస్కరిస్తుంది. ఇస్లాం ప్రకారం ఆదం హవ్వాలు ఇద్దరు అవిధేయతకు పాల్పడ్డారు, తర్వాత ఇద్దరు పశ్చాత్తాపడ్డారు, వారిద్దరిని క్షమించడం కూడా జరిగింది. ఇక రెండో విషయం, విద్యా జ్ఞానాలు పొందే సమాన హక్కు. విద్యా జ్ఞానాలు పొందాలని స్త్రీ పురుషులందరినీ సమానంగా ప్రోత్సహించడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విద్యాభ్యాసం ప్రతి ముస్లింకు తప్పనిసరి అని అన్నారు, వారు స్త్రీలైనా పురుషులైనా. ప్రవక్త కాలంలో గొప్ప పండితులుగా అనేక మంది స్త్రీలు ఉన్నారు. ఇందులో కొందరు ఆయన కుటుంబ సభ్యులు, మరికొందరు ఆయన అనుచరుల కుమార్తెలు ఉన్నారు. వారిలో ముఖ్యులు హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా. ఆమె వల్లనే ఇస్లామియా చట్టాల్లో దాదాపు 25% మనకు లభించాయి. అలాగే ఇంకా అనేక మంది ఇస్లామియా చట్టాల్లో నిష్ణాతులైనటువంటి స్త్రీలు ఉండేవారు. అనేక మంది పురుషులు వారి వద్ద విద్యాభ్యాసం చేశారు. ఇక మూడవ పాయింట్, జీవిత భాగస్వామిని ఎంచుకునే సమాన హక్కు. తన జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు స్త్రీకి ఇస్లాం ప్రసాదించింది. వివాహం తర్వాత కూడా తన వంశం పేరును అలాగే కొనసాగించుకునే అవకాశము ఇచ్చింది. ఆ విధంగా స్త్రీలను ఇస్లాం గౌరవించింది. అంతేకాదు, చాలా మంది అనుకుంటున్నట్లు తల్లిదండ్రులు కుమార్తెకు బలవంతంగా వివాహం చేయడం ఇక్కడ సాధ్యం కాదు. ఒకవేళ అలా ఎక్కడైనా జరుగుతుంటే దానికి ఇస్లాంకు సంబంధం లేదు. ఇస్లాంలో ఇది నిషిద్ధం కూడా. ప్రవక్త కాలంలో ఒక మహిళ ఆయన వద్దకు వచ్చి, నా తండ్రి మా బంధువుకి ఇచ్చి నా పెళ్లి చేశారు, ఆ బంధువు సామాజిక హోదా పెంచడానికి నన్ను బలవంతంగా కట్టబెట్టారు అని ఆమె ఫిర్యాదు చేసింది. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమె తండ్రిని పిలిపించారు. తండ్రి ముందు కుమార్తె ఇష్టాన్ని అడిగారు. ఇష్టమైతే ఆ వివాహంలో ఉండవచ్చు, లేదా రద్దు చేసుకోవచ్చు అని అడిగారు. ఆమె జవాబిస్తూ, ఓ ప్రవక్త, నా తండ్రి చేసిన వివాహాన్ని నేను స్వీకరిస్తున్నాను, కానీ
బలవంతంగా స్త్రీలకు పెళ్లి చేసే అవకాశం లేదని ఇతర స్త్రీలకు చెప్పాలనుకున్నాను అని అన్నది. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది తల్లిదండ్రులు కూడా ఇస్లాంలో అమ్మాయి పట్ల బలవంతం చేయలేరని. ఇక 4th పాయింట్, స్త్రీ పురుషులకు సమాన హక్కులు. స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఉన్నాయన్నది సాధారణ సూత్రం. అయితే ఎవరి ప్రత్యేకత వారిదే కాబట్టి అందుకు అనుగుణంగా నిర్దిష్ట హక్కులు బాధ్యతల పంపకం కనబడుతుంది. బాధ్యతలను బట్టి హక్కులు కూడా ఇవ్వడం జరిగింది. స్త్రీ పురుషుల మధ్య శరీర నిర్మాణంలో ఉన్న తేడాలే కాకుండా స్త్రీ పురుషుల మెదడులో భాష, సమాచారం, భావావేశాల ప్రతిస్పందనలు వేరువేరుగా ఉంటాయన్నది నేడు శాస్త్రవేత్తలకు బాగా తెలిసినటువంటి విషయం. ఉదాహరణకు హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి సోషియోబయాలజీ నిపుణుడు ఎడ్వర్డ్ ఓ విల్సన్ ప్రకారం వాక్చాతుర్యంలో సానుభూతి, సామాజిక నైపుణ్యాల విషయంలో మహిళలు పురుషుల కన్నా మెరుగ్గా ఉంటారు. స్వేచ్ఛ, ప్రాబల్యం, ప్రాదేశిక అవగాహన, గణిత నైపుణ్యం, హోదాపరమైనటువంటి దూకుడు, పోటీ తదితర లక్షణాలు పురుషులకు ఎక్కువగా ఉంటాయి. ఈ తేడాలను దృష్టిలో ఉంచుకోకుండా స్త్రీ పురుషులందరూ ఒకేలాంటి వారిగా జమకట్టడం అవివేకమే అవుతుంది. ఇస్లాం ప్రకారం స్త్రీ పురుషులు ఒకరికొకరు సహాయకులు. ఇరువురికి సహజ ప్రవృత్తికి అనుగుణంగా వేర్వేరు పాత్రలు, బాధ్యతలు ఉన్నాయి. దేవుడు ఈ విషయమై ఇలా అన్నాడు, బాలుడు బాలిక వంటి వాడు కాడు. దివ్య ఖురాన్ సూర ఆలే ఇమ్రాన్ సూర నంబర్ 3:36. పుట్టించిన వాడికే తెలియదా, వాస్తవానికి ఆయన సూక్ష్మగ్రాహి మరియు సమస్తము తెలిసిన వాడును. దివ్య ఖురాన్ సూర అల్ ముల్క్ సూర నంబర్ 67:14. కాబట్టి ఈ వాక్యాలు మనం అర్థం చేసుకోవచ్చు స్త్రీ పురుషులు ఎలా సమానం, ఎలా సమానం కాదని. కుటుంబం అనేది ఒక యూనిట్. దేవుడు స్త్రీ పురుషులను ప్రత్యేక లక్షణాలతో సృష్టించాడు. ఎవరి పాత్రలు వారివే, ఎవరి నైపుణ్యాలు వారివే, ఎవరి బాధ్యతలు వారివే. ఈ తేడాలు ఆధిక్యతకు చిహ్నాలు కానే కావు, ఇవి ప్రత్యేకతలుగా చూడాలి. ఇస్లాంలో కుటుంబానికి అధిక ప్రాముఖ్యం ఉంది. కుటుంబం ఆర్థిక వ్యవహారాలు చూసుకునే బాధ్యత పురుషుడిది. స్త్రీ కుటుంబాన్ని విద్యాపరంగాను, భౌతికంగాను, భావావేశాల పరంగాను చక్కదిద్దుకోవాలి. ఇందులో ఒకరికొకరు సహాయపడడం ఉంటుందే కానీ ఒకరితో ఒకరు పోటీ పడడం అనేది లేదు. ఎవరి బాధ్యతలను వారు నిర్వర్తించడం వల్ల కుటుంబాలు బలంగా ఉంటాయి. బలమైన కుటుంబాల వల్ల బలమైన సమాజం ఏర్పడుతుంది. మానసికంగా స్త్రీ లేకుండా పురుషుడు కానీ, పురుషుడు లేకుండా స్త్రీ కానీ సంతోషంగా జీవించలేదు. ఈ విషయాన్ని దేవుడు అందంగా తెలియజేశాడు. వారు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు. దివ్య ఖురాన్ సూర అల్ బఖరా నంబర్ 2:187. దుస్తులు మనకు సౌకర్యాన్ని ఇస్తాయి, రక్షణ ఇస్తాయి, అందంగా కనబడేలా చేస్తాయి. ఇక పాయింట్ నెంబర్ 5, భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉండాలి. దాంపత్య సంబంధంలో ప్రేమ, కరుణ తొనికిసలాడాలి. భార్యలతో మంచిగా వ్యవహరించాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రోత్సహించేవారు. భార్యలతో ఉత్తమంగా వ్యవహరించేవాడే మీలో ఉత్తముడు అన్నారు ఆయన. ప్రవక్త సతీమణి హజరత్ ఆయిషాను ఆమె భర్త ఇంట్లో ఎలా ఉంటారని అడిగినప్పుడు ఆమె జవాబిస్తూ, మీరందరూ ఇళ్లలో ఎలా ఉంటారో ఆయన కూడా అలాగే ఉంటారు, కానీ ఆయన చాలా మృదువుగా, ఉదారంగా, దయగా ఉంటారని అన్నారు. ఆయన ఇంటి పనులలో భార్యలకు సహాయపడేవారు. తన దుస్తులు అవసరమైతే తానే కుట్టుకునేవారు. చెప్పులు మరమ్మత్తు చేసుకునేవారు. క్లుప్తంగా చెప్పాలంటే భార్యలకు ప్రతి పనిలోనూ సహాయపడేవారు. దివ్య ఖురాన్లోని సూర రూమ్ సూర నంబర్ 30:21లో ఆయన సూచనలలో మరొకటి ఏమిటంటే, ఆయన మీ కొరకు భార్యలను మీ జాతిలో నుండే సృష్టించాడు. మీరు వారి వద్ద శాంతిని పొందటానికి మీ మధ్య ప్రేమను, కారుణ్యాన్ని సృజించాడు. నిశ్చయంగా ఆలోచన పరులకు ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి. ఈ విధంగా భార్యాభర్తల మధ్య ప్రేమను, అనురాగాలను దేవుడు ఏర్పాటు చేశాడని, వారితో మీరు మంచి పద్ధతిలో ఉండాలని దైవం ఖురాన్లో తెలియజేశాడు. ఇక పాయింట్ నెంబర్ 6, తల్లి కుమార్తెలకు అత్యున్నతమైనటువంటి హోదా. సంతానంపై తల్లి ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ముఖ్యంగా బాల్యంలో ఆమె తన మమతానురాగాల ద్వారా పిల్లలపై చెరగని ముద్ర వేస్తుంది. నిస్సందేహంగా సమాజాలు తల్లులపైనే ఆధారపడి ఉన్నాయి. అందువల్ల ఇస్లాం తల్లి స్థానాన్ని అత్యున్నతంగా ప్రకటించింది. ప్రవక్తను ఒకసారి నా సేవలు పొందడానికి అందరికన్నా ఎక్కువగా అర్హులెవరని ప్రశ్నించినప్పుడు ఆయన జవాబిస్తూ నీ తల్లి అన్నారు ఆయన. ఆ మనిషి మరో 2 సార్లు ఆ ప్రశ్నే, తర్వాత ఎవరని అడిగారు. ప్రతిసారి నీ తల్లి అని జవాబిచ్చారు ప్రవక్త. 4వసారి మాత్రమే నీ తండ్రి అని చెప్పారు ఆయన. ఖురాన్లో దైవం ఇలా అంటున్నాడు, మనిషి తన తల్లిదండ్రుల పట్ల సేవాభావంతో, దయతో మెలగాలని మేము ఆదేశించాము. అతడిని తల్లి కష్టాలతో మోసింది, కష్టాలతో అతడికి జన్మనిచ్చింది. తల్లి పట్ల దయతో మంచిగా వ్యవహరించడానికి దేవుడు ప్రతిఫలం ప్రసాదించడం మాత్రమే కాదు, కుమార్తెలను చక్కగా పెంచి పోషిస్తే కూడా ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. ఇలాంటి వాగ్దానం ఏది కుమారుల విషయంలో లేదు. ఈ విషయమై ప్రవక్త ఇలా అన్నారు, అల్లా 2 కుమార్తెలను ప్రసాదించిన వ్యక్తి ఆ 2 కుమార్తెలను దయతో చూసి చక్కగా పెంచితే అతను స్వర్గానికి అర్హుడవుతాడు. ఇస్లాంకు ముందు స్త్రీలను చాలా తక్కువగా చూసేవారు. ఆడపిల్ల పుడితే సిగ్గుపడి సజీవ
సజీవంగా సమాధి చేసేవారు. వ్యభిచారం సర్వసాధారణంగా ఉండేది. విడాకులు ఇచ్చే హక్కు కేవలం పురుషుడికి మాత్రమే ఉండేది. వారసత్వ హక్కు కూడా వారికే ఉండేది. అణచివేతలు కొనసాగేవి. ఇస్లాం ఈ చెడులన్నిటినీ రూపుమాపింది. ఇప్పుడు కూడా అనేక అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో మహిళలకు పూర్తిగా గౌరవ మర్యాదలు లభించడం లేదు. మర్యాద మన్ననలతో వారిని చూడడం లేదు. సమానమైన పనికి సమాన వేతనం కూడా లేదు. కానీ ఇస్లాం స్త్రీని అత్యంత విలువైనదిగా, అపురూపమైనదిగా చూస్తుంది. ఆమె పట్ల అగౌరవంగా, అమర్యాదగా వ్యవహరించడాన్ని ఖండిస్తుంది కూడా. మధ్యప్రాచ్యంలోని కొన్ని దేశాల్లో మహిళల పట్ల అనుచిత వైఖరికి కారణం స్థానిక సాంస్కృతిక సాంప్రదాయిక ప్రభావాలే కానీ ఇస్లాం కాదు. ఈ ప్రభావాలకు గురై ఈ సాంప్రదాయిక అంశాలను కొందరు ముస్లింలు గుడ్డిగా అనుసరించడం వల్ల చోటు చేసుకుంటున్న సంఘటనలు ఇవి. దీనికి ఇస్లాంతో సంబంధం లేదు. ఇస్లాం స్త్రీలను అణచివేసే మతం అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది స్త్రీలు స్వచ్ఛందంగా ఇస్లాం ఎందుకు స్వీకరిస్తున్నట్లు విశ్వ ప్రభు అవతరింపజేసినటువంటి ఖురాన్ వాక్యాలతో ఈ అంశాన్ని ముగిద్దాం. స్త్రీ పురుషులందరినీ సృష్టించినటువంటి దేవుడు ఇలా సెలవిచ్చాడు. నిశ్చయంగా ముస్లిములు, విశ్వాసులు, విధేయులు, నిజాయితీపరులు, సహనశీలురు, అల్లా ముందు వినమ్రులయ్యేవారు, దాన ధర్మాలు చేసేవారు, ఉపవాసం ఉండేవారు, తమ మర్మాంగాలను కాపాడుకునేవారు, అల్లాను అత్యధికంగా స్మరించేవారు అయినటువంటి స్త్రీ పురుషుల నిమిత్తం అల్లా క్షమాభిక్షను, గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరిచి ఉంచాడు. దివ్య ఖురాన్ సూరే అల్ అహ్జాబ్ సూరా 33 ఆయత 35. కాబట్టి ఇస్లాంలో మహిళల అణచివేత ఉందన్న ఆరోపణ సత్యం కాదు. అది ఒక అపోహ. స్త్రీని బలహీనంగా చూపించే మతం ఇస్లాం కాదు. ఆమెను తల్లిగా అత్యున్నత స్థానంలో నిలబెట్టిన ధర్మం ఇస్లాం. కుమార్తెగా ప్రేమించమని చెప్పినటువంటి ధర్మం ఇస్లాం. భార్యగా గౌరవంతో మెలగమని నేర్పించిన ధర్మం ఇస్లాం. ఎక్కడైనా మహిళలు బాధపడుతున్నట్లయితే అది ఇస్లాం వల్ల కాదు, అది మనుషుల అజ్ఞాన సాంప్రదాయాల దుర్వినియోగం వల్ల. స్త్రీ పురుషులు శత్రువులు కాదు, పోటీదారులు కాదు, ఒకరినొకరు పూరించుకునే భాగస్వాములు. అందుకే ప్రశ్న ఇస్లాం ఏం చెప్పింది అనేది కాదు, మనము దానిని ఎంత నిజాయితీగా అనుసరిస్తున్నామన్నదే అసలు ప్రశ్న. సత్యాన్ని తెలుసుకునే ధైర్యం ఉంటే అపోహలు తానే కూలిపోతాయి. కాబట్టి ఇస్లాం మహిళలను అణిచివేస్తుంది, వారికి ఎలాంటి హక్కులు ఇవ్వట్లేదన్నది కేవలం మీడియా కల్పిస్తున్నటువంటి ఒక అభూత కల్పన మాత్రమే, కానీ ఇందులో ఎలాంటి సత్యం లేదు. మీకు ఇంకా ఇస్లాం గురించి తెలియాలంటే ఒక్కసారైనా ఖురాను గ్రంథాన్ని చదవండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.